హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ కి సంబంధించి 1000 రూపీస్ ఆఫర్ ఏదైతే పెట్టామో ఈ ఆఫర్ ని మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో ఇక లేట్ చేసుకోకుండా వెంటనే జాయిన్ అవ్వండి. 1000 రూపీస్ కి మాత్రమే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. అది కూడా లైఫ్ టైం వెలిడిటీతో. అంటే ఈ ఆఫర్ అనేది మనకి ఆల్రెడీ నిన్నటితో ఎండ్ అయిపోయింది. ఇవాళ నుంచి కూడా ఫీజు ఇంక్రీజ్ అవుతుందని చెప్పాము. అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మరికొన్ని రోజులు ఆగస్ట్ 15th దాకా ఈ ఫీజ్ అనేది, ఈ ఆఫర్ అనేది ఇదే 1000 రూపీస్ ఫీజుతో ఎక్స్టెండ్ చేస్తున్నారు. లైఫ్ టైం వెలిడిటీతో ఇంత మంచి ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోకూడదు. ఇక లేట్ చేసుకోకుండా వీడియో చూడడం పూర్తయిన వెంటనే 7893899553 నెంబర్కి కాల్ చేయండి. వివరాలు అడిగి తెలుసుకోండి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడే మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి డైరెక్ట్ గా జాయిన్ అయిపోవచ్చు. వెబ్సైట్ లోంచి కూడా మీరు మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఎలా అయితే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో మీకు ఆఫర్ ని ఎక్స్టెండ్ చేశారో అన్ని రకాల కోర్సెస్ కి సంబంధించిన ఫీజులో కూడా చాలా డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సిసాట్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, బ్యాంక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, ఇలా ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు జనరల్ గా ఉండే ఫీజు కంటే సుమారుగా 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 50% ఆఫర్ అనేది కేవలం ఆగస్ట్ 15th దాకా మాత్రమే ఉంటుంది. కాబట్టి లేట్ చేసుకోకుండా చక్కగా మీరు మీకు నచ్చిన కోర్స్ తీసుకుని జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలో ఒకవేళ తెలియకపోతే మీరు కాల్ చేయండి. 7893899553 అనే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే ఏ వివరాలు కావాలన్నా కూడా అడిగి తెలుసుకోండి. ఈ అద్భుతమైన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు. ఇక మనం లేట్ చేసుకోకుండా హిందూ పేపర్ లోకి వచ్చేద్దాం. ఈ రోజు హిందూ పేపర్ లో ఒక ముఖ్యమైన ఆర్టికల్ ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక ముఖ్యమైన వొకాబులరీ చూడండి. అలార్మింగ్ అనే వొకాబులరీ. అలార్మింగ్ అంటే ఏంటంటే ఆశ్చర్యాన్ని కలిగించే, షాకింగ్ అంటామండి. అలార్మింగ్ అంటే ఏమంటామండి? షాకింగ్ అంటాం. ఆశ్చర్యాన్ని కలిగించే అంటాం. చూసారా? ఆశ్చర్యాన్ని కలిగించే, లేకపోతే సర్ప్రైజింగ్ అని కూడా అంటాం. అలార్మింగ్ అంటే ఏంటండి? షాకింగ్ అనొచ్చు, లేకపోతే సర్ప్రైజింగ్ అని కూడా అనొచ్చు. షాకింగ్ అనొచ్చు, లేదా సర్ప్రైజింగ్ అని కూడా అనొచ్చు. స్పైట్ అనే మంచి వొకాబులరీ మన అందరి కోసం వచ్చేసింది. స్పైట్ అంటే ఏంటంటే అవతల వాళ్ళను ఇబ్బంది పెట్టే ఉద్దేశం. స్పైట్ అంటే డిజైర్ టు హర్ట్ అదర్స్. స్పైట్ అంటే డిజైర్ టు హర్ట్ అదర్స్. ఎక్సాసర్బేట్ అంటే ఇంకా వర్స్ కండిషన్ లోకి మారిపోవడం. ఎక్సాసర్బేట్ అంటే ఏంటమ్మా? బికమింగ్ ఇన్ టు వర్స్ కండిషన్. ఎక్సాసర్బేట్ అంటే ఏంటమ్మా? బికమింగ్ ఇన్ టు వర్స్ కండిషన్ అంటాం. ఇంకా బ్యాడ్ కండిషన్ లోకి వెళ్ళిపోవడం. రిఫ్రెయిన్ అంటే ఏంటంటే ఒక పని చేయకుండా ఆగడం లేదా ఆపడం. రిఫ్రెయిన్ అంటే ప్రివెంట్ అన్నమాట. ప్రివెంట్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఒక పని చేయకుండా ఆపడం లేదా ఆగడాన్ని రిఫ్రెయిన్ అంటాం. ఒక ముఖ్యమైన ఇడియం కనిపించింది చూడండి. ఇన్ టోన్ అండ్ టెనర్. ఏంటమ్మా? ఇన్ టోన్ అండ్ టెనర్. ఇన్ టోన్ అండ్ టెనర్ అంటే నువ్వు ఒక విషయాన్ని ఎలా చెప్తున్నావు, అలాగే ఏం చెప్తున్నావు. అంటే నువ్వు ఒక విషయాన్ని ఏం మాట్లాడుతున్నావు, అలాగే ఎలా మాట్లాడుతున్నావు. వాట్ యు స్పీక్, హౌ యు స్పీక్, దాన్ని ఏమంటాం మనం? టోన్ అండ్ టెనర్ అంటాం. ఏమంటాము? టోన్ అండ్ టెనర్. అంటే నువ్వు ఒక విషయం గురించి ఎలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఆ విషయం గురించి ఏం మాట్లాడుతున్నావు అంటాం. ఇక రిలయన్స్. రిలయన్స్ అంటే ఏంటంటే ఆధారపడడం, డిపెండ్ అవ్వడం అంటాం. రిలయన్స్ అంటే ఏంటమ్మా? డిపెండ్ అవ్వడం, ఆధారపడడం అంటాం. డెటిరియోరేట్ అంటే ఇంకా బ్యాడ్ కండిషన్ లోకి వెళ్ళిపోవడం, దిగజారిపోవడం అని కూడా అంటాం. డెటిరియోరేట్ అంటే గెట్టింగ్ ఇన్ టు వర్స్ కండిషన్. కాన్సీక్వెన్స్ అంటే మీకు బాగా తెలుసు. కాన్సీక్వెన్స్ అంటే ఏంటమ్మా? పరిణామం. కాన్సీక్వెన్స్
అంటే ఏంటి, పరిణామాలు అంటాను చూసారా, అలా అన్నమాట. కాన్సిక్వెన్స్ అంటే ఏంటమ్మా, పరిణామాలు అంటాము. ఇలాగనే మనం చూసుకుంటూ వెళ్తే మంచి మంచి వొకాబులరీ మనకి కొన్ని కనిపించాయి. అదే విధంగా నెక్స్ట్ చూస్తే ప్లాయ్ అనే మంచి వొకాబులరీ వచ్చేసింది. ప్లాయ్, ప్లాయ్ అంటే తెలుగులో చెప్పాలంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి మనం పన్నే ఒక కుట్ర లాంటిది అనమాట. సో ప్లాయ్ అంటే ఒక కుట్ర లాంటిది అనుకోండి, ఈజీగా ఉంటుంది. నందలెస్ అంటే ఏది ఏమైనా, నందిలెస్ అంటే ఏది ఏమైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి అంటాం కదా, దాన్నే మనం ఏమంటాము, నందలెస్ అంటాం. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఏమైనా అని చెప్పడాన్ని ఏమంటాము, నందలెస్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. యాడిక్వేట్, యాడిక్వేట్ అంటే సరిపడా, ఇనఫ్. యాడిక్వేట్ అంటే ఏంటమ్మా, సరిపడా, ఇనఫ్, సరిపడా, ఇనఫ్ అంటాము. అన్సీమ్లీ, అన్సీమ్లీ అంటే సరిగ్గా లేకపోవడం, ఇంప్రాపర్ గా ఉండడం, కన్ఫ్యూజ్డ్ గా ఉండడం. అన్సీమ్లీ అంటే ఇంప్రాపర్ లేదా ఇన్ ఏ రాంగ్ ఆర్డర్, ఇన్ ఏ రాంగ్ ఆర్డర్. ఫరోర్, ఫరోర్ అంటే ఒక్కసారిగా మనకు వచ్చే కోపాన్ని మనం ఫరోర్ అనే పేరుతో పిలుస్తాము. సో ఫరోర్ అంటే ఏంటమ్మా, సీరియస్ గా కోపంగా ఉండడాన్ని ఫరోర్ అంటాము. ఫరోర్ అంటే ఏంటమ్మా, సీరియస్ గా కోపంగా ఉండడాన్ని ఏమంటాం మనం, ఫరోర్ అంటామండి. ఏమంటాము, ఫరోర్ అంటాము. అదే విధంగా స్ట్రే అనే పదం కానీ తీసుకున్నట్టయితే స్ట్రే అనే పదానికి 2-3 అర్థాలు వస్తాయి. ఒక అర్థం చెప్తాను నేను మీకు. స్ట్రే అంటే సడన్ గా కదిలి వెళ్ళడం అనమాట. స్ట్రే అంటే ముందుకి కదలడం. సాధారణంగా స్ట్రే అంటే డ్రిఫ్ట్ అని కూడా అంటాము, లేదా డైరెక్షన్ లేకుండా వెళ్ళిపోవడం అనమాట. అంటే ఒక గమ్యం కరెక్ట్ గా లేకుండా వెళ్ళిపోవడాన్ని స్ట్రే అనే పదంతో కూడా మనం పిలుస్తాం. హెక్లింగ్ అంటే కూడా ఒకళ్ళని అవమానించడం, ఒకళ్ళని ఇబ్బందికి గురి చేయడం. హెక్లింగ్ అంటే కూడా ఒకళ్ళని అవమానించడం లేదా ఒకళ్ళని ఇబ్బందికి గురి చేయడాన్ని హెక్లింగ్ అంటాము. అలాగే ఎగ్జాంప్లిఫైడ్ అంటే ఒక మంచి ఉదాహరణ అయ్యి ఉండడం. ఎగ్జాంప్లిఫైడ్ అంటే ఏంటంటే బి ఏ గుడ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంప్లిఫై అంటే బి ఏ రైట్ ఎగ్జాంపుల్. డెకోరమ్ అంటే ఏంటంటే ప్రవర్తన, ఓకేనా. డెకోరమ్ అంటే ఏంటంటే ప్రవర్తన, బిహేవియర్. ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్ అమ్మ. ప్యూనిటివ్ యాక్షన్ అంటే పనిష్మెంట్ కి సంబంధించిన ఒక యాక్షన్. ప్లక్కార్డ్స్ అంటే ఏమీ లేదండి, ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో కూడా మనం వాడేస్తుంటాం, ప్లక్కార్డ్ అంటాము. ఒక బోర్డు మీద మనం ఏదైతే రాయాలనుకున్నామో ఆ మ్యాటర్ ని మనం రాసి ఒక ఉద్యమం చేసేటప్పుడు, ఒక నినాదం చేసేటప్పుడు ప్లక్కార్డ్ అంటాం. మనందరికీ బాగా తెలిసిన పదమే. బ్రూక్ అంటే ఏంటండి, బిఆర్ఓఓకే. బ్రూక్ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనడం. బ్రూక్ అంటే ఏంటంటే ఫేస్ అండ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. బ్రూక్ అంటే ఏంటమ్మా, ఫేస్ అండ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. బ్రూక్ అంటే ఫేస్ అండ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవడాన్ని బ్రూక్ అంటాం. ప్రొటెస్ట్ అంటే నినాదం. ప్రొటెస్ట్ చేయడం అంటే నినాదం చేయడం అంటాం చూసారు, అలా అన్నమాట. హాస్టిలిటీ అంటే ఏంటమ్మా, శత్రుత్వం. హాస్టిలిటీ అంటే ఏంటమ్మా, శత్రుత్వం. హాస్టిలిటీ అంటే ఏంటంటే నీకు నాకు పడకపోతే నీకు నాకు హాస్టిలిటీ ఉన్నట్టు అర్థం అనమాట. ఎక్సాసర్బేట్ ఇందాకే చెప్పాను కదా, ఇంకా బ్యాడ్ కండిషన్ లోకి వెళ్ళిపోవడాన్ని మనం ఎక్సాసర్బేట్ అంటాం. ఏమంటాము, ఎక్సాసర్బేట్ అంటాం. టెన్యూర్ అంటే కాల వ్యవధి. టెన్యూర్ అంటే వ్యవధి అంటాం చూస్తారు, అలా అనమాట. ఇలా కానీ చూసుకుంటూ వెళ్తే మనకి అదిగోండి హాస్టిలిటీ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. హాస్టిలిటీ అంటే ఏమన్నాను, శత్రుత్వం అన్నాను. అదే విధంగా ఆనస్, ఆనస్ అంటే బాధ్యత అమ్మ. ఆనస్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మెండింగ్ అంటే ఏంటంటే మార్చడం అమ్మ, చేంజ్. మెండింగ్ రిలేషన్స్ అంటే, మెండింగ్ అంటే మార్చడం, ఎమెండ్ చేయడం అని కూడా అంటాం. మీకు ఎమెండ్ తెలుసు కదా, అది కూడా అంతే. ఎమెండ్ అన్నా మెండ్ అన్నా కూడా అంతే. రేజ్డ్ అంటే కోపంగా మనం ఏదైనా ఒక గొడవ పెట్టుకోవడాన్ని, కోపావేశాలను చూపించడాన్ని ఏమంటాము, రేజ్డ్ అంటాము. రేజ్డ్ అంటే ఏంటమ్మా, మనం కోపావేశాలను చూపించడాన్ని ఏమంటాము, రేజ్డ్ అంటాం. ఏమంటాము, రేజ్డ్. అదే విధంగా మనం కానీ తీసుకుంటే అదిగోండి ప్రొటెస్ట్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, వ్యతిరేకంగా అపోజ్ చేయడం అంటాం. యాడిక్వేట్ అనే వర్డ్ కూడా మళ్ళీ వచ్చింది, సరిపడా. యాడిక్వేట్ అంటే సరిపడా అంటాము. యాడిక్వేట్ అంటే ఏంటమ్మా, సరిపడా అంటాం. కాన్సిక్వెన్స్ కూడా మళ్ళీ వచ్చింది. కాన్సిక్వెన్స్ అంటే పరిణామం అంటాము. కాన్సిక్వెన్స్ అంటే పరిణామం.
రిలై అంటే ఆధారపడుట, డిపెండ్ అంటాం. రిలై అవ్వడం అంటే డిపెండ్ అవ్వడం. ప్రెసిడెంట్ అంటే ఏంటండి? ప్రెసిడెంట్ అంటే ఒక ఉదాహరణ లాంటిది. ఒక మోడల్ అంటాను చూసారా, అలా అన్నమాట. ఒక ఉదాహరణ, ఒక మోడల్. ఒక మోడల్ ఏమంటాం మనం? ప్రెసిడెంట్ అంటాం. ప్రెసిడెంట్. అదే విధంగా బెడ్ రాక్. బెడ్ రాక్ అంటే ముఖ్యమైన పునాది, మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట. బెడ్ రాక్ అనేది అతి ముఖ్యమైన పునాది, మెయిన్ థింగ్ అంటాం కదా, మెయిన్ ప్రిన్సిపల్ అంటాం కదా. ఉదాహరణకి ప్రజా ప్రజాస్వామ్యం బ్రతికుండాలంటే పాలకులు ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యం బ్రతికుండాలంటే చట్ట సభలు కరెక్ట్ గా పని చేయాలి. అంటే ఇది జరగాలంటే అది జరగాలి. అంటే దీనికి అది బెడ్ రాక్ అనమాట. అంటే ముఖ్య పునాది లాంటిది అనమాట. ఫ్లోరిషింగ్ అంటే అభివృద్ధి చెందుతున్నా. ఫ్లోరిషింగ్ అంటే ఏంటమ్మా? అభివృద్ధి చెందడం. అభివృద్ధి చెందడాన్ని ఏమంటాం మనం? ఫ్లోరిషింగ్ అంటాము. అలా మనకి కొన్ని ముఖ్యమైన వొకాబులరీ అయితే ఇందులో రావడం అయితే జరిగింది. ఇక మనం లేట్ చేయకుండా మరి ఏవైతే ముఖ్యమైన పదాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందో వాటిని మీకోసం ఒక్కసారి రివైజ్ చేసేసుకుందాం. బ్రూక్ అంటే ఏమన్నానమ్మా? ఎస్, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొండాన్ని బ్రూక్ అంటాం. మెండింగ్ అంటే ఏమన్నానమ్మా? మార్చడం అంటాం. మెండింగ్ అంటే ఏంటమ్మా? మార్చడం అంటాం. కోపావేశాలను వ్యక్తపరచడాన్ని ఏమంటామమ్మా? రేజ్ అంటాం. దానికి దగ్గరగా ఉండే మరొక పదం ఏంటమ్మా? ఫరోర్ అంటాం. ఫరోర్. అంతేకాకుండా ఒక చోట స్ట్రే అనే పదం కూడా వచ్చింది, కదలడం అనమాట. గమ్యం లేకుండా కదలడం. బాధ్యతను ఏమంటామమ్మా? గుర్తుందా? ఓనస్ అంటాం. ఓనస్ అంటే ఏంటమ్మా? బాధ్యత అంటాం. ముఖ్య పునాది అని చెప్పడానికి ఏమంటామమ్మా? బెడ్ రాక్ అంటాం. చాలా ముఖ్యమైన వర్డ్ కదండి బెడ్ రాక్ అనేది, చాలా ముఖ్యమైన వర్డ్. ఆధారపడ్డాన్ని ఏమంటామమ్మా మనం? రిలై అంటాము. రిలై. ఒక ఉదాహరణ లేదా ఒక మోడల్ ని మనం ఏమంటామమ్మా? ప్రెసిడెంట్ అంటాం. ఏమంటాం మనం? ప్రెసిడెంట్ అంటాం. ప్రెసిడెంట్. నీకు నాకు గొడవ అయితే, శత్రుత్వం ఉందనుకో, ఆ శత్రుత్వాన్ని ఏమంటామమ్మా? హాస్టిలిటీ అంటాము. హాస్టిలిటీ. మనకి నినాదాలు చేసేటప్పుడు ప్లక్ కార్డులు పట్టుకుంటారు కదండి, ప్లక్ కార్డులు పట్టుకుంటారు. పనిష్మెంట్ కి దగ్గరగా ఉండే పదం ఏంటమ్మా? ప్యూనేటివ్. ఒక ఉదాహరణగా అని చెప్పడానికి ఏమంటామమ్మా? ఎగ్జాంప్లిఫై అంటాం. అంటే ఇది ఒక ఉదాహరణ అని చెప్పడానికి ఎగ్జాంప్లిఫై అంటాం. ఎగ్జాంప్లిఫై. ఎవరినైనా అవమానించడాన్ని, ఇబ్బంది గురి చేయడాన్ని ఏమంటామమ్మా? హెక్లింగ్ అంటాం. హెక్లింగ్ అంటే ఏంటమ్మా? అవమానపరచడం లేదా ఇబ్బందికి గురి చేయడాన్ని ఏమంటాం మనం? హెక్లింగ్ అంటాం. హెక్లింగ్ అనేది నిజం చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఆశ్చర్యపోయాను, షాక్ అయిపోయాను అని చెప్పడానికి ఏమంటాము? అలార్మింగ్ అంటాం. అలార్మింగ్ అంటే ఆశ్చర్యపోయాను లేదా షాక్ అయిపోయాను అంటాం. ఒక పని చేయకుండా ప్రొహిబిట్ చేయడాన్ని, ప్రివెంట్ చేయడాన్ని ఏమంటామమ్మా? రిఫ్రెయిన్ అంటాం. గుర్తుందా? రిఫ్రెయిన్ అంటాం. రిఫ్రెయిన్. సరిపడా అని చెప్పడానికి ఏమంటామమ్మా? యాడిక్వేట్. యాడిక్వేట్ అంటే సరిపడా, ఇనఫ్. యాడిక్వేట్. యాడిక్వేట్ అంటే ఏంటమ్మా? సరిపడా, ఇనఫ్ అంటాం. ఓకేనా? ఇనఫ్ అంటాం మనం. అదే విధంగా మనం కానీ తీసుకున్నట్టయితే స్పైట్ అనే మంచి వొకాబులరీ అయితే వచ్చింది. స్పైట్ అంటే ఏమన్నానో గుర్తుందా? ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అనమాట. డిజైర్ టు హర్ట్. ఏంటమ్మా? డిజైర్ టు హర్ట్. అదే దిగజారిపోవడాన్ని ఏమంటామమ్మా? డెటిరియోరేషన్ అంటాం. డెటిరియోరేషన్ అంటే ఏంటమ్మా? దిగజారిపోవడం. దిగజారిపోవడాన్ని ఏమంటామో? డెటిరియోరేషన్ అంటాం. ఒక కుట్ర, ఒక పన్నాగం. కుట్రని పన్నాగాన్ని ఏమంటామమ్మా? ప్లాయ్ అంటాము. ప్లాయ్. అదే అన్సీమ్లీ అనే మంచి వొకాబులరీ అయితే చెప్పాను. అన్సీమ్లీ అంటే ఇంప్రోపర్, అంటే సరిగ్గా లేకపోవుట. ఇంప్రోపర్, సరిగ్గా పోవుట అంటాం. ఇంకా కొన్ని ముఖ్యమైన పదాలు డిస్కస్ చేయడం జరిగింది. మరి అప్పట్లాగే నేను మీతో చెప్పిన వొకాబులరీలో 3 పదాలను వర్డ్స్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తున్నాను. వాటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని మీరు చెయ్యాలి. తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. హెక్లింగ్ అనే దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ ని తయారు చేయండి. ప్రెసిడెంట్ అనే దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ ని తయారు చేయండి. బ్రూక్ అనే దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ ని తయారు చేయండి. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 3 పదాలతోటి ఎగ్జాంపుల్స్ రాసే ముందు ఒక్కసారి మీరు 3 పదాలు స్టడీ చేయండి. అవి ఎలా వాడాలో మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు వీటితో ఎగ్జాంపుల్స్ రాయండి. చాలా మంచి ఎగ్జాంపుల్స్ మీరే క్రియేట్ చేస్తారు. మర్చిపోకండి, మీరు పంపే ఎగ్జాంపుల్స్ కోసం శ్యామ్ సార్ ఎదురు చూస్తున్నారని మరువద్దు. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.